జై శ్రీమన్నారాయణ. మనం భీష్ముడి గురించి చాలా చెప్పుకుంటూ ఉంటాం, కానీ శాంతనుడు భీష్మ పితామహకి తండ్రి అంట. అంతటి అద్భుతమైన తండ్రి కొడుకులు ఈ ప్రపంచంలోనే లేరట. ఎలా అంటే భీష్ముడు గంగాదేవిని మానవ కన్యగా వచ్చిందంట. గంగాదేవి శాపంలో మానవ కన్యగా వస్తే శాంతనుడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడంట. అప్పుడు చెప్పిందంట, నేను దేవకన్యని, నువ్వు మానవ మాత్రుడు, మరి మన ఇద్దరి మధ్య కుదరదు భార్యాభర్తల సంబంధం అందంట. అంటే లేదు లేదు, నువ్వంటే చాలా ఇష్టపడుతున్నాను, ఏమైనా సరే నిన్నే పెళ్లి చేసుకుంటాను అన్నాడంట గంగాదేవిని. శాంతనుడు ఆ మాట అన్నప్పుడు గంగాదేవి అందంట, సరే నేనేం చేసినా ఓకే అనాలి, కాదు కూడదు అంటే నేను ఆ మరుక్షణం మాయమైపోతాను అందంట. అలాగే 8 మంది పిల్లలు పుట్టారట. 8 మందిని గంగలో ముంచేసిందంట. వాళ్ళే అష్టవసువులంట. అయితే అంతమంది సంతతిని గంగలో ముంచేసిందని శాంతనుడి కోపం వచ్చి 9వ పిల్లోడు పుట్టినప్పుడు అడిగాడంట. అడిగితే సరే బాయ్ బాయ్, నన్ను అడిగావు కదా, నేను ఇక్కడ నీతో ఉండను అని చెప్పి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే భీష్మ పితామహ చిన్నోడు అప్పటికి. అయితే అతను పెంచటానికి పెద్ద చేయటానికి శాంతను నానా తిప్పలు పడుతూ ఇంకొక అమ్మాయిని ఎవరినో చూసి మోహించాడంట. ఆమె పేరు శ్యామల ఏదో ఉంది. అయితే ఆమెని పెళ్లి చేయమంటే వాళ్ళ ఫాదర్ మదర్ అన్నారంట, నీకు మొదటి భార్య పిల్లోడు రాజరికం చేస్తాడు, అతనే రాజు అవుతాడు, ఈ పిల్లనిచ్చి పెళ్లి చేస్తే వీళ్ళకి పుట్టిన పిల్లలకి ఏ ఉపయోగం లేదు అని చేయనన్నాడంట వాళ్ళ తండ్రి. అంటే భీష్మ పితామహ వెళ్ళి, నేను పెళ్లి చేసుకోను, ఎలాంటి పిల్లలు పుట్టినా వాళ్ళకి సెక్యూర్గా ఉంటాను, నేను ఎప్పుడు ఈ రాజ్యానికి సపోర్ట్ చేస్తాను అని ఆ రాజ్యం వైపే ఉన్నాను. అప్పుడు ఆ పిల్లలు ఎవరొకరు పుట్టారు. భీష్మ పితామహ అన్నీ చెప్తే వాళ్ళు ఆచరించడం అలా జరిగిందంట. అయితే ఒకరోజు దుర్యోధనుడు వీళ్ళంతా రుక్మిణి వస్త్రాపహరణం చేసినప్పుడు భీష్మ పితామహ మీరుండగా ఇలాంటి అరాచకం జరగటమా అని అడిగిందంట ద్రౌపది. అడిగితే కళ్ళు మూసుకొని నేను ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేను అని కాముగా ఉన్నాడంట. ఆ అధర్మాన్ని సపోర్ట్ చేసినందుకు అంపశయ్య మీద ఉండాల్సి వచ్చిందంట. సొంత మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు యుద్ధ భూమిలో ఆయనకి అంపశయ్య ఇచ్చారంట. అంపశయ్య అంటే ఇంకా వేరేం లేదు, చివరి స్టేజ్లో రియలైజేషన్. ఆ టైంలో వెళ్ళి దుర్యోధనుడు పాండవులు వెళ్ళి, తాత నీవు మాకు ఎదురు నించుంటే మేమేమి యుద్ధం చేయలేకపోతున్నాం, మీ సీక్రెట్ ఏదో చెప్పరా అని చాలా ఒబీడియంట్గా అడిగారంట. అడిగితే సరే పాదాభివందనం చేసినప్పుడు చెప్పేయటం ధర్మం అని చెప్పి, నా ముందు శిఖండి వస్తే నేను యుద్ధం విరమిస్తాను అని చెప్పాడు. చెప్తే సరే అని వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు యుద్ధభూమిలో శిఖండిని చూపించడానికి. దుర్యోధనుడు వెళ్ళి, తాత ఎందుకు నువ్వు ఇలాంటి లీక్ చేసావు, నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు, యుద్ధం తప్పు కదా అంటే, ఎవరైనా వినయంతో వచ్చినప్పుడు మనం ఆదరించాలి, ఇది నా ధర్మం. అలాగే అంపశయ్య మీద రక్తం ఒక్కొక్క అణువు బాణం గుచ్చుకొని ఉంటే ఆ బాధ పడుతూ కూడా విష్ణు పారాయణ వివరంగా చెప్పారంట. విష్ణువు వేరు కాదు, విశ్వమంతా వ్యాపించిన విష్ణువుని ప్రతి నిత్యము కొలవటం వలన మనలో ఉన్నది విష్ణువే, బయట ఉన్నది విష్ణువే. కుండలిని శక్తితో మనలో ఉన్నారు, విశ్వంలో విశ్వశక్తితో ఉన్నారు. అందరూ ఒక విశ్వం అంతా ఒక్కటే అనే భావనలో ఉంటే చంపేదెవరు చచ్చేదెవరు అని మంచిగా వివరంగా చెప్పారంట. భీష్మ పితామహని మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. తను ఎంత కరెక్ట్ పర్సన్ అయినా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోక తప్పదు. జై శ్రీమన్నారాయణ.